రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ప్రభువా మీకు వందనాలయ, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, గతించిపోయినటువంటి సూర్యోదయము నుంచి కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయము వరకు అయా మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది అపాయాల్లో ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యంతో అప్పులతో ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అయా మమ్మల్ని ఈ విధముగా మీ పాద సన్నిధిన సజీవులుగా చేర్చుకొని ప్రార్థించుకునే అవకాశం దయచేశారు తండ్రి. అవునయ్యా, పనులన్నిటినీ దీవించారు, ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదించారు, మార్గాలలో మాకు తోడై ఉన్నారు. అయా, ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అని కీర్తనల గ్రంథం 30వ కీర్తన 7వ వచనం ద్వారా భక్తుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మీరు మా ఎడల ఎన్నడూ కూడా దయను మాత్రమే కలిగి ఉంటారు నాయన. అయా, మేము అర్హులము కాకపోయినప్పటికీ, మేము దానికి పాత్రులము కాకపోయినప్పటికీ మీ దయ మాపై ఉండుట వలన మేము స్థిరపడిన వారిగా ఉంటాము నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున కలత చెందుతున్నారో, ఏ విషయంలో భయము కలిగి ఉన్నారో వారిపైన మీ దయ ఉంటుంది గనుక, వారిని మీరు స్థిరపరచబోతున్నారు గనుక అయా, వారు ఎటువంటి కలవరము కలత లేకుండా ఉండడానికి సహాయము దయచేయండి. బిడ్డలను మీరు స్థిరపరచండి నాయన. మనుషుల వైపు చూస్తుండగా సహాయము దొరకక తండ్రి కృంగిపోతుండగా అయా, మీ వైపు చూస్తుండగా వారిని స్థిరపరచండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఎంతమంది అయితే తండ్రి విశ్వాసముతో ఈ రాత్రి సమయమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అయా, వారి విశ్వాసానికి తగినట్లుగా వారు ఫలించుటకు సహాయము దయచేయండి. అనారోగ్యముతో ఉంటున్నారు తండ్రి, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను, ప్రతి మరణాంధకరమైనటువంటి రోగములను యేసు నామమున తొలగించండి. అవునయ్యా, హాస్పిటల్స్లో, ఐసీయూలలో అడ్మిట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, లేవనెత్తండి, డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించండి. ఎస్ లార్డ్, మరణంతో పోరాడుతున్నారు, స్వస్థత దయచేయండి. అంధకార క్రియలు వారిని పీడిస్తున్న యేసు నామములో వారికి విడుదల వచ్చునుగాక. డిప్రెషన్లో ఉన్నారు, ఆ డిప్రెషన్లో నుంచి విడుదల వచ్చునుగాక. ఎస్ లార్డ్, అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆర్థికపరమైన ప్రతి కష్టాన్ని కొట్టివేయండి తండ్రి. అయా, వారు ఏ పని, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పరిచర్య చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో వారిని తండ్రి ఉన్నతముగా ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, అప్పిచ్చు వారిగా వారిని మార్చండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే గర్భఫలం లేని స్థితిలో ఉన్నారో భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలన్నీ సవరించబడి గర్భఫలం పొందుకునే కృప చూపించండి. గర్భముతో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. తల్లికిని బిడ్డకును మీ రక్షణ దయచేయండి తండ్రి. ప్రభువా, కుటుంబంలో కూడా తండ్రి గొడవలు, అయా అపవాది గలిబిలిలతో బిడ్డలు తండ్రి దుఃఖిస్తున్నారు, ప్రతి నిత్యమును కన్నీరు గారుస్తూ ఉన్నారు తండ్రి. అయా, కుటుంబాన్ని దర్శించండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం యవ్వన బిడ్డలకు దయచేయండి. భార్యకు భర్తకు మధ్య ఉన్న విభేదాలను ప్రభువా తొలగించండి. ప్రేమ కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. రక్త సంబంధికుల మధ్య కూడా తండ్రి గొడవలయ్యా, విభేదాలు, వాటిని తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మంచి ఉద్యోగం వారికి దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తూ కనిపెడుతున్నారో మంచి సంబంధము, సాటి అయిన సహకారిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా గృహాలు కట్టుకుంటుండగా ప్రతి అవసరతను దయచేయండి తండ్రి. అయా, లోన్స్ విషయంలో, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా నాయనా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభు, ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉండగా నాయన అయా, వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ ఇంటర్వ్యూస్, పాస్పోర్ట్స్, కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కూడా కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న వారందరూ
క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు నాయన. వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు, ఏ సమస్య లేకుండా భద్రపరచబడుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయండి తండ్రి. వారికి ఉన్న చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన నాయన మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. ప్రజలను దీవించండి అయ్యా. అధికారులను ఆశీర్వదించండి. రాజకీయ నాయకులకు మీరు తోడై ఉండండి. బోర్డర్స్ లో ఉండి కావలి కాస్తున్న ప్రతి ఒక్క సైనికులకు, వారి కుటుంబాలకు మీ కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నాయనా, మేమందరము కూడా ఈ రాత్రి సమయమందు సేద తీరబోతున్నాం నాయన. మా అందరి గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి సమస్యలు, భయాలు, బలహీనతలు వారి దగ్గరకు రాకుండా సహాయము దయచేయండి. ప్రాముఖ్యముగా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరే ఈ రాత్రంతనూ తోడై ఉండమని అయినా మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మరలా మేమందరము సజీవులుగా మీ పాద సన్నిధిన ఉదయకాలాన్నే చేరి మీ ముఖ దర్శనము చేసుకొని మీ నామాన్ని మహిమపరిచే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.